మరి ఈరోజు నేను ఒకటే మీ ద్వారా ఈ ఈ పార్లమెంట్ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా, దేనికోసం మీరు పార్టీ మారారు, ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి, మరి కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు, మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? నేను మీ బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా, ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా, మరి నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి గుంటూరు వాసి కావాలా మీ బిడ్డ కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మరోసారి నేను మీ పత్రిక ద్వారా నేను అడుగుతున్నా, ఎండి కావ్య నజరుద్దీన్ గుంటూరు కావాలా మీ బిడ్డ కావాలా? ఒకసారి మీరు ఆలోచించాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆయనలో ఓటమి భయం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు వాళ్ళ పార్టీ విధానాలు చెప్పిన తర్వాత కానీ, అంతకుముందు వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి చర్చించినప్పుడు కానీ, తర్వాత ఏమైనా మిగిలిపోయి ఉంటే లాస్ట్కి రావాల్సిన విమర్శల్ని ముందే తీసుకొచ్చిందంటే వాళ్ళ పార్టీ తరఫున ప్రచారం చేసుకోవడానికి ఆయనకి ఏం లేదు. ఇది ఒక అంటే ఏంటి లో మేనర్స్ అన్నమాట. ఇదంతా చాలా పాపం. నేను గుంటూరు కోడలనే, కానీ ఏ రోజు కూడా పాపం గుంటూరులో నేను లేను. నేను పుట్టింది పెరిగింది జాబ్ చేస్తుంది ఆయన కళ్ళ ముందే చేసిన 5-6 ఏళ్ళు వర్ధనపేటలో. అన్నీ కూడా నేను ఇక్కడే ఉన్నా. నేను పక్కా లోకల్ యాక్చువల్లీ 100% ఆయన ఏంటంటే ఏదో ఒకటి వ్యక్తిగతంగా కులాలు మతాలు ప్రాంతాలు ఈ విధంగా మనుషుల్ని విభజించి పాలించే సంస్కృతి బీజేపీ వాళ్ళది. అభివృద్ధి అనేది ఎప్పుడో మర్చిపోయినలు. ఈ వీటి మీదనే వాళ్ళు కొనసాగుతున్నారు. రిజర్వేషన్స్ రాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తి అయితే ఇలాంటి మాటలు మాట్లాడరు. పాపం ప్రజలకి తెలియదు అనుకుంటున్నారు, కానీ ప్రజలకి కూడా తెలుసు. ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకున్నంత మాత్రాన వాళ్ళ క్యాస్ట్ మారదు. నేను చచ్చేదాకా నేను ఎస్సీనే, అంతే. నా తండ్రి క్యాస్ట్ నాకు వర్తిస్తుంది. ఆయన బీజేపీ పార్టీ కాకుండా ఇంకా బీఆర్ఎస్ క్యాండిడేట్ అని అనుకుంటున్నాడా ఏంటి? ఆయన పార్టీ మారలేదా? ఆయన మారిండు. ఆయనే ఏంది భూ కబ్జాలు చేసుకున్నాడు, రైతుల భూములు లాక్కున్నాడు, అక్రమాలు క్వారీలు కొండలు గుట్టలు అన్నీ మింగేసిండు. ఇక ఇప్పుడు మిగతా 6 నియోజకవర్గాలలో కూడా అదే పని చేద్దామన్న ఉద్దేశంతో ఆయన పార్టీ మారిండు. అధికార పార్టీ అయితే ఆయన సేఫ్ సైడ్లో ఉంటాడు అని చెప్పేసి అందులోకి వెళ్ళిండు. అక్కడ వెళ్ళి మమ్మల్ని విమర్శిస్తున్నాడు, కానీ అంత స్థాయి ఆయనకు లేదు. ఇక్కడ కూడా నవ్వుకోవచ్చు మంచిగా, ఎందుకంటే ఓరుగల్లు బిడ్డ మాదిగ బిడ్డనే కావచ్చు, కానీ ఆయన అందరూ అన్యాయం చేసింది మాదిగోళ్ళకే. తర్వాత ఓరుగల్లులో ఉన్న వర్ధనపేట భూముల్ని లాక్కున్నది ఆయనే. ఇంకా ఏమన్నా మిగిలి ఉన్నదా? ఇంకా 6 నియోజకవర్గాలను మింగేది ఉన్నదా? ఎందుకు? వరంగల్ బిడ్డ ఆయన ఎంత వరంగల్ బిడ్డనో నేను అంతకంటే ఎక్కువనే వరంగల్ బిడ్డనే.